నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఉర్దూ పాఠశాల పునరుద్ధరణకు యనమల దివ్య హామీ సింహాచలం దేవస్థానం హుండీల లెక్కింపు కోటికి పైగా ఆదాయం ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అభిమానులు సేవా కార్యక్రమాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్లతో కలిసి ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించారు. అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా నేను అడుగుతున్నా? 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా? వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా? మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటివి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాల్ కడుతున్నాం. కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా? అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి, దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి, నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి, పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజీ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. ఆపదలో ఉన్న అన్నార్తులను ఆదుకోవటంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య చూపుతున్న చొరవ, పట్టుదల అద్భుతమే. ఆపత్కాలంలో అన్నార్తులకు అవసరమయ్యే సమయంలో మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే జననేత్రి యనమల దివ్య. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడ్డ వారికి వైద్యానికి అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేస్తూ ఆయా కుటుంబాలకు ఆపద్బాంధవిగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే యనమల దివ్య.
ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఒకేసారి 23 బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేయించిన 21,22,000 రూపాయలను యనమల దివ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేశు, సుర్ల లోవరాజు, చింతన్నీడి అబ్బాయి, మోతుకూరి, ఇనుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేడం, థ్యాంక్ యూ చంద్రబాబు. మా వైఫ్ కి అనారోగ్యంగా ప్రాబ్లం అయితే మన తుని నియోజకవర్గం దివ్య మేడం గారిని కలిసిన తర్వాత ఇలాగ ప్రాబ్లం కంప్లైంట్ అయ్యిందని చెప్పిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫార్మ్ చేశారు. చేసిన తర్వాత నాకు కొద్దిగా మేడం గారు, దివ్య మేడం గారు, చంద్రబాబు నాయుడు ఎంతో రుణపడి నాకు ఉండి ఈ చెక్ అందజేశారు. నేను ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటానని కోరి ప్రార్థిస్తాను. అందరికీ నమస్కారం అండి. మాది తుని నియోజకవర్గం కోటంద్ర మండలం బెల్లందర గ్రామం. అయితే మా గ్రామంలో ఈయన గత 3 సంవత్సరాల క్రితం ఈయనకి తలకి ఆపరేషన్ జరిగింది. అప్పుడు కూడా పాలకులు ఎవరు పట్టించుకోలేదు. అలాగే ఆరోగ్యశ్రీలు కూడా ఏం ₹1 కూడా సాయం అందలేదు. ఈయన చాలా నిరుపేద. అయితే మళ్ళీ 1 year క్రితం మళ్ళీ కూడా తలకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏం అందలేదు. అప్పుడు మేడం దగ్గరికి వచ్చి, మేడం గారు ఇలాగే గతంలో ఆపరేషన్ జరిగింది, మళ్ళీ జరిగిందండి, ఇతను చూస్తే నిరుపేద, ఏదో సాయం చేయండి అంటే అప్పుడు మేడం గారు వెంటనే సీఎం రిలీఫ్ అప్లికేషన్ ఇచ్చి మీరు చేయించండి, వెంటనే తక్షణం మేము అది రిలీజ్ అయ్యాలని చూసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈయన వెంటనే కాగితాలను ఇచ్చి మేడం గారికి ఇచ్చారు. వెంటనే ఈ యొక్క అప్లై చేసిన 2 నెలల్లోనే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈయనకి సాయం అందించారు. మరి ఈయన తరపు నుంచి మరి మా బెల్లందరూ గ్రామం నుంచి ఈయన తరపు నుంచి సీఎం గారికి అలాగే మేడం గారికి ఆయనకి రుణపడి ఉంటామని మరి కోరుతున్నాం. మరి థ్యాంక్ యూ. నేను హంసవరం గ్రామ కాపురస్తుని. ఈ సోదరి కూడా మా గ్రామానికి చెందిన వ్యక్తే. తను గుండె సంబంధిత వ్యాధితో గత 3 సంవత్సరాలు తీవ్రమైనటువంటి రక్తస్రావంతో బాధపడుతుంది. అయితే ఆ బిడ్డ తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో వైద్యం చేయించుకోలేనప్పటికీ ఎంతో కొంత కూలో నాలు చేసుకుంటూ అప్పో చేసుకుని వైద్యాన్ని బాగు చేసుకుంది. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈ రోజు ఇంటిని దాటి గడపను దాటి బయటకు వచ్చిన సంక్షేమాన్ని దివ్యమ్మ రూపంలో ఈ రోజు తనకి చెక్ రూపంలో అందించడం చాలా శుభదాయకం. ముఖ్యంగా ఈ బిడ్డ చాలా కృతజ్ఞత వెళ్లబుచ్చుతూ గ్రామం నుంచి కూడా మరొక్కసారి దివ్యమ్మ పాలన ఇదే విధంగా 100 కాలాల పాటు చల్లగా ఉంటూ తన సంక్షేమంలో ముందుగా ఉంటూ నియోజకవర్గాన్ని పురోభివృద్ధిలో నడిపించాలని మరొక్కసారి 50 మంది హంసవరం కార్యకర్తలు నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్ అయింది, ముందు కాయ ఆపరేషన్ కూడా అయిందండి. నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది. దీపం గారు కొద్దిగా సాయం చేశారు సాయం కోసం. మా పరిస్థితి బాగాలేదండి. మాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితేనే అంతలోకి మాకు 5,00,000 ఉందండి. మేడం గారు కొద్దిగా సాయం చేశారండి. మా కుటుంబ దశలు కూడా వీటితోనే బతకాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనకాపల్లి దుర్గబాబు. మాది లావుకొత్తూరు గ్రామం. నేను కుర్రలు ఘర్షణ పడుతుంటే మధ్యలోకి వెళ్ళి విడదీయడానికి వెళ్ళాను. నా వేలు వెనకాల నుంచి నరికేశారు. నరికైతే నాకు 4,50,000 అయింది సార్. నాకు మేడం గారి దృష్టిలో పెడితే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,45,000 శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేసినందుకు పార్టీ కష్టపడినందుకు మాకు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటాము. మేడం దివ్య మేడం గారు కూడా చాలా రుణపడి ఉంటామని ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. ధన్యవాదాలు. జీ ముసలాపేట పంచాయతీ, వాడ ముసలాపేట గ్రామం. ఇక్కడ మాకు చిన్న గ్రామంలో 3 చెట్లు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద నారా చంద్రబాబు నాయుడు గారు చేతులు, నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఇక్కడ డెంగ్యూ జ్వరం, ఒక అమ్మాయికేమో ఇంకా ఆపరేషన్ కిందగా, ఇంకొక పాపకేమో డెంగ్యూ జ్వరంతో వచ్చిన బాధపడుతుంటే వాళ్ళకి సగం డబ్బులు సీఎం గారు రిలీఫ్ ఫండ్ కింద మాకు ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారి చేతుల మీదుగా ఈవేళ ఇవ్వడం జరిగిందండి. చాలా అదృష్టం. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన 10 నెలల్లో ఇన్ని పథకాలు వచ్చాయంటే చాలా సంతోషం. ఇంకా ఈ 5 ఏళ్ళు ఇంకా ఎన్నో పథకాలు వస్తాయి. మన ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దాని మూలంగా ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు ఈ పనులు జరుగుతున్నాయి. మంచి పాలన మనకు వచ్చింది. ప్రజలందరూ కూడా అభివర్ణించి మన ప్రభుత్వాన్ని ప్రజలే నడిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య. తుని మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన ముస్లిం పెద్దలు ఇవాళ టీడీపీ జనసేన నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ యనమల దివ్యను తేటగుంట క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
ప్రధానంగా తాళూరులో ఉర్దూ పాఠశాలను పునరుద్ధరించాలని ముస్లిం పెద్దలు ఆమెకు వినతి పత్రం అందజేశారు. గతంలో ఉన్న ఉర్దూ పాఠశాలను తెలుగు పాఠశాలగా మార్చేశారని, తమ పిల్లలకు ఉర్దూ బోధన అవసరం దృష్ట్యా తిరిగి ఉర్దూ పాఠశాలగా మార్పు చేయాలని ముస్లింలు కోరారు. అదేవిధంగా షాదీఖానా నిర్మించాలని కోరారు. తమ వినతులపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని ముస్లిం పెద్దలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు ఇమాం షేక్ కాదర్ వలి, ఫకీర్ అహ్మద్, మదీనా వలి, కాదర్ వలి, మదీనా వలి, హుసేన్ బాబు, రబ్బానీ, కాదర్ బాబా, ఆదం, దాదాబాబు తదితరులు పాల్గొన్నారు. రామతుల్లాహి బరకతవు. మాది కాకినాడ జిల్లా తుని మండలం తాలూరు గ్రామం. ఇది వరకు మాకు దివ్య మేడం గారు ఇంటింటికి తిరిగినప్పుడు మాకు మాట ఇచ్చారు, షాదీఖానా మీకు చేస్తామనేసి. అదే ప్రకారంగా ఈరోజు మేము వినతిపత్రం ఆమెకు అందజేయడం జరిగింది. దాన్ని బాగా స్పందించి మీకు త్వరలోనే పని జరిపిస్తామని మాకు చెప్పారు. అదే విషయం, రెండో విషయం ఏంటంటే ఉర్దూ స్కూల్ని ఎప్పుడు బట్టి 100 సంవత్సరాల చరిత్ర ఈ స్కూలు, దీన్ని తెలుగు స్కూల్గా మార్చేశారు. దీన్ని కూడా స్పందించి ఉర్దూ స్కూల్గా తీర్చిదిద్దుతామని మేడం గారు మాకు మాట ఇచ్చి ఉన్నారు. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇవాళ ఎమ్మెల్యే యనమల దివ్య గారిని కలవడం జరిగింది మా గ్రామ పెద్దల సహకారంతో. మేము అలాగే షాదీఖానా కోసం అడగడం జరిగింది. ఆ విస్తానం హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ తయారీ కోసం, ఉర్దూ స్కూల్ తయారీ కోసం కూడా అడగడం జరిగింది. అది కూడా విస్తానం చేయడం జరిగింది. అలాగే సంపూర్ణ గ్రామానికి అభివృద్ధిలో సంపూర్ణ మద్దతు ఇస్తారని వారు సభముఖంగా మాకు తెలియడం జరిగింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం కూడా. అందరికీ నమస్కారం. మాది కాకినాడ జిల్లా తుని మండలం తాళ్ళూరు గ్రామం. మా గ్రామంలో ముస్లిం సోదరులు ఎన్నో ఏళ్ళ నుంచి మేము వాళ్ళు కలిసిమెలిసి బతుకుతున్నాము. మా ముస్లిం సోదరుల కళ ఏంటంటే వాళ్ళ ఇరుకు ఈదుల్లోనూ ఇరుకు సందుల్లోనూ సాది జరిపించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో ముస్లిం సోదరులు అందరూ కలిపి కొద్ది స్థలాన్ని సేకరించుకున్నారు. ఆ సేకరించిన స్థలంలో గత ప్రభుత్వంలోనే షాదీఖానా నిర్మాణం కోసం పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం వారు వచ్చి శిలాఫలకం వేశారు తప్ప షాదీఖానా నిర్మాణం మాత్రం ఈ రోజుకి చేయలేదు. అయితే ఈ మేడం గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు మేము మా ఈ సమస్యను చెప్పడం జరిగింది. ఆ సమస్యను తీర్చడానికి కూడా ఆ రోజు ఆమె మేడం గారు ఇచ్చున్నారు, దివ్యమ్మ గారు. అయితే ఈ రోజున మేడం గారిని కలిసి ఆ సమస్యను వివరించడానికి ఈ రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే యనమల దివ్యమ్మ గారు మేడం గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను త్వరలోనే పూర్తి చేస్తామని మాకు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది మా ముస్లిం సోదరుల ఎప్పటి నుంచో ఉన్న సమస్యను ఈ రోజు మేడం గారు సానుకూలంగా స్పందించడం వల్ల మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. మత్స్యాధికారి వేముల తిరుపతయ్య 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గ్రామానికి చెందిన కోట దుర్గా అనే కాంట్రాక్టర్కు 60 లక్షల రూపాయలు బిల్లు మత్స్యశాఖ చెల్లించాల్సి ఉంది. అయితే ఆ బిల్లు నుండి 1% 60,000 రూపాయల లంచాన్ని మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వటం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విశాఖపట్నం కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ దాడిలో డీఎస్పీ రమణమూర్తి, సిఐ మహేష్, సిఐ భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన గ్రామాలకు ఫిష్ సీడ్ సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కూడా గవర్నమెంట్ వారి తాలూకా ఉత్తర్వులు, అలాగే గవర్నమెంట్ వారి సూచనల మేరకు సప్లై చేయడం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన బిల్స్ అతని అకౌంట్లో పడిన తర్వాత, అలాగే ఇంకా రావాల్సిన బకాయిలు, అతనికి రావాల్సిన బకాయిలు మొత్తం అంతా సుమారు 60 లక్షల రూపాయలు సంబంధించినటువంటి 1% కమిషన్గా 1% బ్రైబ్ ఇతన్ని జిల్లా మత్స్యశాఖ అధికారి అయినటువంటి తిరుపతయ్య గారు ఆయన అడగడం జరిగింది. లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు ఆసామి మా ఏసీబీ విజయనగరం వారి వద్దకు వచ్చి మాకు రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఆ రిపోర్ట్ మేరకు మేము ఎంక్వైరీ చేసుకున్నాము, కేసు నమోదు చేసుకున్నాము. ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించి ఏసీబీ సిబ్బంది కూడా వచ్చి, నా పేరు రమణమూర్తి అండి, నేను విజయనగరం ఇన్ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీల లెక్కింపు జరిగింది. 21 రోజులకు గాను హుండీల ద్వారా దేవస్థానానికి 1,57,71,000 రూపాయల మేర ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ కూడా స్వామివారికి కానుకలుగా లభించాయి. అదేవిధంగా 63 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఆభరణాలు భక్తులు కానుకలుగా స్వామివారికి సమర్పించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అతీగతి లేకుండా పోయిన పార్వతీపురం మండలంలోని ఆడారుగెడ ఆయకట్ట నిర్మాణానికి కృతనిశ్చయంతో ఉన్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. కూటమి నేతలతో కలిసి ఆడారుగెడ్డను పరిశీలించిన ఎమ్మెల్యే నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఆడారుగెడ్డను ఆనుకొని 600 ఎకరాల ఆయకట్టు ఉందని, గత ప్రభుత్వం పూర్తి చేయాల్సింది పోయి రైతులను మోసం చేసే పరిస్థితికి తీసుకొచ్చిందని అన్నారు. ఈ ప్రాజెక్టు పనులను 2004లో ప్రారంభించారని, అయితే రైతుల డిమాండ్ ఇంతవరకు నెరవేరకుండా పోయిందన్నారు. ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అని విమర్శించారు. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూసేకరణకు ముందడుగు వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకుందని అన్నారు. పోలవరంతో పాటు చిన్న మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ఈరోజు పార్వతీపురం రూరల్ మన అడారగడ్డ, ఈ అడారగడ్డపై ఆనుకొని ఆయకట్టు ఆల్మోస్ట్ 600 ఎకరాలు సాగునీటిపై డిపెండ్ అయి ఉంది. అయితే ఇది 2004లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజలు కోరిక ప్రకారం. అయితే అప్పటి నుంచి ఇంతవరకు అసలు మోక్షం అనేది లేకుండా పోయింది. 2014లో ల్యాండ్ ఎక్విజిషన్కి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒక ముందడుగేగా 1924 అసలు ఈ ఒక ప్రాజెక్ట్ ఉందని వైసీపీ గవర్నమెంట్ మర్చిపోవడం కూడా జరిగింది. అయితే తిరిగి ఎన్డీఏ కూటమి రాగానే ఇరిగేషన్ పైన ఒక శ్రద్ధ పెట్టి పోలవరంతో పాటు అలాగే మీడియము మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనలోనే ఈరోజు గ్రామస్తులతో అలాగే అధికారులతో ఇంజనీర్లతో ఈ యొక్క స్టేటస్ కో ఏంటి అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రజల అభిష్టం ప్రకారం ఇది ఒక లైన్ మార్చాల్సిన అవసరం ఉందని కూడా చెప్పున్నారు గ్రామస్తులు. దానిపైన కూడా ఒక సర్వే చేయడం జరుగుతుంది. మొత్తం సర్వే జరిగిపోయిన తర్వాత మంత్రి గారి దగ్గరగా తీసుకొచ్చి ఈ మన్యం జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్లన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి మేము ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి సంజీవి లాంటిది ఇప్పుడు పోలవరం, మనకి ఆల్రెడీ తోటపల్లి ఒకటి ఉంది, శ్రీకాకుళంకి వంశధార కూడా మేజర్గా మీడియంలో చేయడం జరుగుతుంది. ఈ మైనర్ ఇరిగేషన్లు కూడా ఎవరు మిస్ అవ్వకూడదు. 600 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ప్రతి రైతుకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే దీనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అందులోనే ఈరోజు భాగంగా విజిట్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ ఒకటి జరగాలి. దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ కూడా చేసుకుంది. ఒక బడ్జెట్ కూడా పెట్టుకున్నాం. రైతులతో ఒకసారి మాట్లాడి రెవెన్యూతో మాట్లాడి ముందు కార్యాచరణకి వెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే ఈ ప్రభుత్వంలోనే ఈ గ్రామస్తులందరికీ ప్రామిస్ చేస్తుంది, అడారగడ్డని పూర్తి చేస్తాం.
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండశిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కురుపాం మండలము మొండెంకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పొరండంగూడ, గుమ్మా లక్ష్మీపురం మండలం పెద్దగూడ గ్రామాల్లో గిరి ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి శిఖరాల్లో డోలిమోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు నాయుడు గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈరోజు నిజంగా ఒక మారుమూల ప్రాంతంలో గిరి శిఖర ఆరోగ్య కేంద్రాన్ని నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారు ఒక స్ఫూర్తితో ఈ కంటైనరు మనకి రావడం జరిగింది. మరి అలాగే ఈ గిరి ఆరోగ్య కేంద్రాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉన్న పలంగా ఎవరికి బైకులు ఉండవు, ఏముండవు, వెహికల్ వెళ్ళడానికి అందుబాటులో లేనప్పుడు మనకి మారుమూల ప్రాంతంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి హిల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే జ్వరంతో కానీ లేదు అనేసి అంటే డెలివరీ అయినప్పుడు కానీ ఏదైనా సరే ఈ కేంద్రాన్ని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. ఎందుకంటే వారానికి 2 రోజులుగా డాక్టర్ గారు వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి అన్ని మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే చూసాం, మీకు ఎవరెవరికైతే ఇప్పుడు సీజనల్ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నుండి ఇక్కడికి మీరు రావాలంటే కొంతమంది ఏంటి వెళ్తాం దూరం అని చెప్పేసి రావడం మానేస్తారు. ఆ విధంగా మీరు చేయకుండా ఇక్కడే ఉండి జాగ్రత్తగా మీకు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా, మీకు కళ్ళు తిరిగినట్లుగా ఉన్నా, ఏదైనా సరే ఇప్పుడు ఈ ఎండలకి చాలా మందికి వడగాలులు ఇవన్నీ రావడం వలన చాలా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జన్మదిన వేడుకలు పెందుర్తి లయోలా వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. జాకెర్ సర్పంచ్ బుద్ధ చిన్నమ్మలు, బుద్ధ అప్పలనాయుళ్లు అనాథల మధ్య కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మధ్యాహ్న భోజనం, రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు. లయోలా డైరెక్టర్ దొడ్డి ప్రకాష్, విజయనగరం జిల్లా వేపాడ మండలం జాకెర్ గ్రామానికి చెందిన బుద్ధ అప్పలనాయుడు, సూరిబాబు, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. మా శృంగవరకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఈరోజు నియోజకవర్గం మొత్తం పండుగ వాతావరణంలో ఉందండి. ఎవరు చిన్న కుల మత భేదం లేకుండా చిన్న పిల్లాడిల్లా కూడా ఆవిడ వెంటనే స్పందించి ఎవరికేం కావాలా నాయనా నువ్వు ఎందుకు వచ్చావు, తమ్ముడు ఎందుకు వచ్చావు అని పిలిపే తప్ప రెండో రకంగా మాట్లాడే కాదండి. అంత చక్కగా మా నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు, పిల్లల్లాగా చూసుకుంటారు తప్ప రెండో విధంగా ఉండదండి. అందుకే ఆవిడ పుట్టినరోజు నిమిత్తం ఈవేళ ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం రాత్రికి కూడా లలిత్ కుమార్ గారి పేరు మీద ఇక్కడ భోజనాలు లయోలా అనాథాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేశామండి. నా పేరు బుద్ధ అప్పలనాయుడు, మా ఆవిడ బుద్ధ చిన్నమ్మలు, సర్పంచ్ ఆవిడేనండి. బుద్ధ జాకేర్ వ్యాపార మండలం జాకేర్ గ్రామ సర్పంచ్ అండి ఆవిడ. ఈ కార్యక్రమం మాకే కాదండి, లయోలా మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ప్రకాష్ గారు కూడా చాలా అభినందించాలంటే చేతులకు నమస్కారం చేయాలి. అంతా ఎమ్మెల్యే గారు అయినటువంటి లలిత్ కుమారి గారు పుట్టినరోజు సందర్భంగా మాకు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అందరి సపోర్ట్ తోనే మేము ఈ ఆశ్రమం జరపడం అవుతుంది. మాకు తెలిసి రోడ్డు మీద ఎవరు అనాథగా చనిపోకూడదు. ఎంత పిచ్చివాడైనా ఎంత జబ్బువాడైనా సరే ఎక్కడైనా సరే
మానవుడు ఎవరు కూడా రోడ్డు మీద అనాథగా చనిపోకూడదు. అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఇచ్చివచ్చు, నేను తీసుకుంటాను, నేను చూసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా విజయనగరంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ నాయకుడు గురన అయ్యులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి అన్న మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ఆయన తనయుడు అదే బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని గురన అయ్యులు అన్నారు. ముందుగా రామ్ చరణ్ బర్త్డే కేక్ ను గురన అయ్యులు కట్ చేశారు. విజయ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది అన్నారు. రామ్ చరణ్ చేసే సేవా కార్యక్రమాలకు తామంతా అండగా ఉంటామని అన్నారు. భారతదేశంలో రక్తం మీరు దానం చేయండి, రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలని రక్షించండి అని చెప్పి పిలుపునిచ్చిన మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే సేవ అనే భావంతో ఉన్న ఆ కుటుంబంలోని ఇంకొక ఆనిముత్యం, తండ్రి కంటే నేను ఇంకొక 2 సేవలు ఎక్కువ చేస్తానని చెప్పే మనస్తత్వం ఉన్న రామ్ చరణ్ గారి తాలూకా పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఇక్కడ విజయ బ్లడ్ బ్యాంక్లో చేసుకోవడం నిజంగా చాలా ఆనందకరం. ఎంతోమందికి రక్తదానం ఇవ్వాలనే ఆలోచనతో యువకులందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రామ్ చరణ్ గారు ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి. అతి తక్కువ సమయంలోనే ఇంత పేరుని ఆర్జించడం చాలా కష్టమైన విషయం. అటువంటిది ఒక్క సినీ రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి రామ్ చరణ్ గారి అభిమానులు అవనేందుకు అందరం కూడా చాలా సంతోషిస్తూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు. మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం, నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఉర్దూ పాఠశాల పునరుద్ధరణకు యనమల దివ్య హామీ. సింహాచలం దేవస్థానం హుండీల లెక్కింపు, 1 కోటికి పైగా ఆదాయం. ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు, అభిమానులు సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.